ఐక్యత, కార్మికుల ఐక్యత, సోలార్ కార్మికుల ఐక్యత, సోలార్ కార్మికుల ఐక్యత. జై జోసే, జై జోసే, జై జోసే. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. సోలార్ కార్మికుల ఐక్యత, సోలార్ కార్మికుల ఐక్యత. మనం చాలా అంశాలు మాట్లాడుకోవాలా. ఈ సోలార్ రాకముందు 2011లో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన మేమే ఇక్కడ జెండా పాతాం. ఇక్కడ భూములు ఉన్నాయనేటువంటి అంశం ఎవరికి పెద్దగా తెలియదు. ఇవన్నీ కూడా అడవులు అనుకుంటా ఉన్నారు. ఈ భూముల్లో పాతిన రోజున 5,000 మందిని సమీకరించాం. అప్పుడున్న రెవెన్యూ శాఖ మంత్రి రఘువీరారెడ్డి గారికి ఇక్కడ భూములు ఉన్నాయి, పట్టాలు ఇవ్వండి ప్రజలకని చెప్తే, నేను అదే జిల్లా వాడిని, ఇన్ని వేల ఎకరాలు ఎక్కడున్నాయని చెప్పారు. ఒకే సర్వే నెంబర్లో 5,000 ఎకరాలు ఉండేవి. 15,090 ఎకరాలకు సంబంధించినటువంటి భూముల లిస్ట్ అంతా ఇస్తే అప్పట్లో ఉన్నటువంటి సిసిఎల్ఏ కమిషనర్ శామ్యూల్ గారు హైదరాబాద్లో ఉన్నాయని తేల్చి చెప్పారు 24 గంటల్లో. తర్వాత దీని మీద యురేనియం ప్రాజెక్టు తీసుకొచ్చినప్పుడున్న కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా 4,000 కోట్ల రూపాయల యురేనియం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకత్వాన అప్పట్లో ఉన్నటువంటి నాయకులైనటువంటి సిపిఐ నారాయణ గారు, రామకృష్ణ గారు అందరి ఈ భూములపైకి వచ్చారు. తర్వాత తెలుగుదేశం పార్టీ 2014లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత సోలార్ పెడతామంటే ఈ సోలార్ పెట్టే ముందు కూడా రైతుల సమస్యలు తేల్చండి అని చెప్పాం. ఎన్టీపీసీ ఎండి గారు వస్తే, కదిరి డిగ్రీ కాలేజీకి వస్తే హెలికాప్టర్లో వచ్చి ఆయన పైన ఆ హెలిప్యాడ్ ప్యాడ్ దగ్గర అందరం కూడా 100 మంది నిలబడితే హెలికాప్టర్ ఎన్నికిపోయింది. తర్వాత ఒక లెటర్ రాశారు వాళ్ళు, మేము ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేస్తాం, వారికి రావాల్సినటువంటి కంపెన్సేషన్ ఇస్తాం, ఉద్యోగాల్లో వాళ్ళకే ప్రాధాన్యతనిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఈ ప్రాజెక్టుకి మనమందరం కూడా మరి ముందుకు సాగనివ్వడానికి అవకాశం ఇచ్చాం. మరి ఉద్యోగాలు వచ్చాయి, చిన్న చిన్న ఉద్యోగాలు. వాళ్ళ భూమి 5 ఎకరాల భూమి పోతే, 4 ఎకరాల భూమి పోతే వాళ్ళకి సెక్యూరిటీ గార్డ్ జాబ్ ఇచ్చారు, వాచ్మెన్ జాబ్. అక్కడ ఉన్న కరెంటు తీగలు ఎక్కడ ఎవరు ఎత్తకపోకుండా, లేట కరెంటు పోలు ఎవరు ఎత్తకపోకుండా అట్లాంటి సెక్యూరిటీ జాబ్స్ ఇచ్చారు. ఈరోజు భూమి పోయింది, ఉపాధి అవకాశం వచ్చిందిరా వాళ్ళ ఇంట్లో ఒకరికి అనుకున్నారు. కానీ ఈరోజు గత 2014 తర్వాత 19లో ఒక ఉపద్రవం వచ్చింది. ఏమంటే అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వస్తే వాళ్ళు కూడా పీకడానికి ప్రయత్నం చేస్తే దీనిపైన అప్పట్లో 19 రోజులు ఇక్కడ రిలే దీక్షలు జరిగాయి. మొట్టమొదటి 3 పీకితే 3 కూడా సెంట్రల్ లేబర్ యాక్ట్ ప్రకారం అందరినీ ఎక్కించాం. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, అప్పట్లో ఈ జిల్లా ఆ జిల్లా అంటే గడికోట శ్రీకాంత్ రెడ్డి గారితో మాట్లాడాం. ఈ జిల్లా వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఆ జిల్లా వాళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు, ఇది బార్డర్ ఆఫ్ ఏరియా అని చెప్పారు. నేను కూడా చెప్తా ఉన్నా, ఏ జిల్లాలో నాకు తెలియదు. 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 వరకు మనం చెన్నై రాజధానిలో ఉన్నాం. మనం ఈ ప్రాంతం అంతా చెన్నైలో ఉన్నాం. మన రాజధాని అప్పుడు చెన్నై. ఈ కదిరి తాలూకా అంతా కూడా కడప జిల్లాలో ఉన్నాం. 52 తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా వచ్చింది. ఏ భాష మాట్లాడే వాళ్ళంతా ఆ రాష్ట్రం అని విడిపోయాయి. అప్పట్లో మన కర్నూలు రాజధాని టెంపరవరీగా వచ్చింది. 1952 నుంచి 56 వరకు కర్నూలు రాజధాని, కడప జిల్లా నుంచి మనం ఇటువైపు వచ్చాం. అంతకుముందు మనకు బళ్ళారి జిల్లా తర్వాత కడప జిల్లా, తర్వాత అనంతపురం జిల్లా. సోలార్ పెట్టినప్పుడు అనంతపురం జిల్లాలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? సత్యసాయి జిల్లాలో ఉన్నాం. మరి జిల్లాలు సరిహద్దులు గీతలు వేసుకుంటారా? వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ పట్టాలు కొడతారా? కాబట్టి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏఐటీసీగా మనం చెప్తా ఉన్నాం, మనం అన్ని రకాల అంశాలపైన ఎవరి ఉద్యోగాలను కూడా తొలగించడానికి అవకాశం లేదు. ఉద్యోగ భద్రతను కల్పించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇది ఎవరు పెట్టుకోండేదో కాదు, ఇది ప్రైవేటు వ్యక్తులది కాదు, ప్రైవేట్ యాజమాన్యాలది కాదు. దీంట్లో పవర్ సప్లై చేసేటువంటి యొక్క బాధ్యత మాత్రమే ప్రైవేట్ వ్యక్తులది. ఇది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అనేది ఒక కార్పొరేషన్ సంస్థ, కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అవసరమైతే దీనిపైన లీగల్గా ఈ 4 జిల్లాలకు సంబంధించి కోర్టు కూడా ఇక్కడే ఉంది, అనంతపురంలోనే లేబర్ కోర్టు. మీకు రావాల్సినటువంటి అరియర్స్ ఏమైనా పెండింగ్లో ఉన్నా, మీ ఉద్యోగ భద్రతకు ఏమైనా హాని కలిగినా
అన్ని రకాల న్యాయమైన పోరాటం, రోడ్డులో వీధికెక్కి జరిపేటువంటి పోరాటం ఎర్ర జెండా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో అన్ని రకాల అంశాలపైన ఈ సోలార్లో ఉన్నటువంటి అన్ని రకాల కార్మికులకు వచ్చేటువంటి కష్ట నష్టాల్లో ఎర్ర జెండా మీకు సిపిఐ నాయకత్వాన, ఏఐటీసీ నాయకత్వాన మేము అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలతో ముగిస్తాం.